హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 2 ఫోటో ప్రింటెడ్ కేక్స్ అయితే ఆర్డర్స్ ఉన్నాయండి. మన ఛానల్లో ఇప్పటి వరకు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించలేదు. ప్లస్ ఏంటంటే స్క్వేర్ షేప్ కేక్ని కూడా ఎలా షార్ప్ ఎడ్జెస్ తెచ్చుకోవాలో కూడా చూపించలే కదా. సో ఈరోజు వీడియోలో అదైతే చూసేద్దాం. ఒకటైతే వెనీలా కేక్, ఒకటైతే చాక్లెట్ కేక్ అండి. రెండిటి ఫిల్లింగ్స్ కూడా చూపిస్తాను. మొత్తం షార్ప్ ఎడ్జెస్ని ఎలా తెచ్చుకోవాలి, ఇంకా ఫోటో ప్రింట్ కేక్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. రౌండ్ షేప్ కేక్స్ కన్నా స్క్వేర్ షేప్ కేక్స్ కొంచెం ఫ్లాట్గా ఉంటాయండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 2 లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ కేక్ కనుక కొంచెం హైటెడ్గా బేక్ అయినట్టయితే 3 లేయర్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఎంత హైట్ ఉంటే అంత బాగుంటుందండి. 2 లేయర్స్లో కూడా బాగానే ఉంటుంది, మినిమం షేప్ వస్తుంది. నేను దీనికోసం 6 ఇంచెస్ టిన్ యూస్ చేశాను కదా ½ kgకి. సో అందుకని చెప్పి ఫ్లాట్గా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ నార్మల్ షుగర్ సిరప్తోనైతే సోక్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, జస్ట్ నార్మల్ వాటర్ ఇంకా కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మీరు కనుక కూలింగ్ యాడ్ చేసుకుంటే కేక్ ఇంకా బాగుంటుందండి, బాగా త్వరగా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం ఒక లేయర్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. కేక్ని 2 లేయర్స్లో కట్ చేసుకున్నాను కదా, క్రీమ్ని మనం ఒకే లేయర్ పెడతాం కాబట్టి కొంచెం థిక్గా ఉండే లేయర్ అప్లై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత సైడ్స్కి కూడా ఖచ్చితంగా క్రమ్ కోట్ లాగా అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. నార్మల్గా రౌండ్ కేక్స్కి గటను ఫిల్లింగ్ అదంతా మొత్తం లాస్ట్లోని మనం ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. స్క్వేర్ షేప్ కేక్స్కి ఏంటంటే మనం వెంటనే అంటే ఎడ్జెస్లో కూడాను ఫినిషింగ్ అనేది కొంచెం క్రీమ్ అప్లై చేస్తూ ఇచ్చేసుకోవాలి. లేదు అంటే సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే క్రమ్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నానండి. ఫిల్లింగ్లోని వైట్ చాకో చిప్స్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఇవి ఫిల్ చేసుకుంటే ఏంటంటే కేక్ కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ సెకండ్ లేయర్ ఉంది కదా మనది, సో అది కూడా యాడ్ చేసుకొని సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ సిరప్ అయితే సోక్ చేసుకుంటున్నానండి. సో చాలామంది అడుగుతున్నారు, మొన్న లైవ్లో కూడా అడిగారు, కేక్ కొంచెం హార్డ్గా ఉంటుందని. హార్డ్గా ఎందుకు అవుతాయంటే మనం బేక్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం బేక్ చేసినా, లేదు అంటే బ్యాటర్ని కొంచెం థిక్గా మిక్స్ చేసినా సరే కేక్స్ అనేవి హార్డ్ అయిపోతాయండి. సో మనము టిన్ సైజ్ కూడా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ టిన్లోని మీరు ½ kg కేక్ బేక్ చేసుకోవచ్చు, కాకపోతే 2 times బేక్ చేసుకోవాలన్నమాట ½ kgకి. సో అలా టిన్ సైజెస్ చూసుకొని కూడా బేక్ చేసుకోవాలి, లేదు అంటే కేక్స్ అనేవి హార్డ్ అయిపోతాయి. పేస్ట్రీ చేసిన తర్వాత మీకు హార్డ్గా వస్తున్నాయి అంటే షుగర్ సిరప్ సరిపోలేదు, లేదు అంటే క్రీమ్ బాగా స్టిఫ్గా బీట్ చేస్తున్నప్పుడు మనకి కేక్ అనేది హార్డ్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. షుగర్ సిరప్ సరిపోకపోతే మాత్రం కేక్ ఖచ్చితంగా హార్డ్గానే ఉంటుందండి. బయట బేకరీస్ లాగా జ్యూసీ లాగా ఉండాలని అడుగుతున్నారు కదా, షుగర్ సిరప్ మాత్రం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. అలా అని చెప్పి కొంచెం ఎక్కువ వేసినా సరే షుగర్ సిరప్ బయటకు లీక్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పీస్ కట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా పీస్లా రాదనమాట. సో కొంచెం ముద్దలా అయిపోతుంది, అలా కూడా అవ్వకూడదు. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కరెక్ట్గా మనం షుగర్ సిరప్ని వేసుకోవాలి. వేస్తున్నప్పుడు మనం చెక్ చేయాలండి, ఫింగర్ పెట్టి కానీ చెక్ చేసినట్టయితే సరిపోయిందా లేదా అనేది అర్థమవుతుంది. కొంచెం తక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే ఇది పేస్ట్రీ కేక్ కదా, కొంచెం తక్కువ అవ్వచ్చు కానీ ఎక్కువ తక్కువ అవ్వకూడదు. సో కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పైన ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసి క్రమ్ కోట్ లాగా చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. నార్మల్గా సర్కిల్ షేప్ కేక్స్ కన్నా స్క్వేర్ షేప్ కేక్స్కి కొంచెం క్రీమ్ అయితే ఎక్కువ పడుతుంది. మీరు బీట్ చేసుకున్నప్పుడు కూడా నార్మల్గా మీకు 250 ml క్రీమ్ కరెక్ట్గా సరిపోతుంది అంటే ½ kgకి 280 ml వరకు క్రీమ్ని అయితే బీట్ చేసుకోండి. ఎందుకు అంటే స్క్వేర్ షేప్ కేక్ కొంచెం విత్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్ రావాలి, పైన టాప్ లేయర్ క్లీన్గా ఉండాలి, ప్లస్ నోజిల్తో డిజైన్ వేయాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ క్రీమ్ పడుతుంది అనమాట. సో అది బాగా గుర్తుపెట్టుకొని స్క్వేర్ షేప్ కేక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాలెట్ నైఫ్తోని సైడ్స్ అంతా కూడాను షార్ప్గా చేసేసుకున్న తర్వాత క్లీన్గా లాస్ట్లోని బోర్డు మీద ఉండే క్రీమ్ని తీసేసుకున్న తర్వాత స్క్రాపర్తోనే ఎడ్జెస్ అనేవి షార్ప్ చేసుకోవాలన్నమాట. మనం ప్యాలెట్ నైఫ్తో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే స్క్రాపర్తో చేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక సైడ్లోని మనము స్క్రాపర్తో స్క్రాప్ చేసిన తర్వాత స్క్రాపర్ని క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ స్క్రాప్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, సైడ్స్ స్క్రాప్ చేసిన తర్వాత పైన వచ్చే ఎక్సెస్ క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో రిమూవ్ చేస్తున్నాను. సో ఇలా రిమూవ్ చేసుకుంటే ఏంటంటే మనకి కేక్ అనేది క్లీన్గా కనిపిస్తుంది అనమాట.
సో ఇప్పటికీ కూడాను నాకు షార్ప్ ఎడ్జెస్ కనిపించట్లేదు అనమాట. సో స్క్వేర్ షేప్ కేక్ ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ కనిపిస్తే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇలా రావడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇలా రావడానికి ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం. సో ఫస్టే మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఏది రాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటేనే అలా వస్తుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్ షేప్ కేక్స్లోని కొంచెం క్రీమ్ ఎక్కువ పడుతుందని చెప్పాను కదా. క్రమ్ కోట్ చేసిన తర్వాత మినిమం 1/2 ఇంచ్ ఉండేటట్టు క్రీమ్ని చూసుకోండి. క్రీమ్ తక్కువ కనుక పెట్టారు అంటే కేక్ అనేది బయటకు కనిపిస్తుంది అనమాట. అంటే కేక్ లోపల లేయర్ బయటకి చిన్నగా కనిపిస్తుంటుంది. సో అలా కనిపించకూడదు అనమాట. సో అలా కనిపిస్తే బాగోదు లుక్. సో అందుకని చెప్పి కొంచెం క్రీమ్ అప్లై చేసుకోండి. తర్వాత మీరు స్క్రాప్ చేస్తున్నప్పుడు క్రీమ్ అయితే మ్యాక్సిమం క్రీమ్ వచ్చేస్తుంది అనమాట. స్క్రాప్ చేసిన తర్వాత టాప్ లేయర్ని కూడాను ప్యాలెట్ నైఫ్ని 90 degrees అంటే కంప్లీట్ ఫ్లాట్గా పెట్టేసి ఎక్సెస్ క్రీమ్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ని చూస్తున్నారని ఎలా రిమూవ్ చేస్తున్నాను. సో ఇలాగా. సో మనము పైన టాప్ లేయర్లో ఉండే క్రీమ్ని మాత్రం పెద్ద ప్యాలెట్ నైఫ్తోనే తీయాలండి. చిన్న ప్యాలెట్ నైఫ్తో తీసామనుకోండి మనం పైన లైన్స్ లాగా కొంచెం బబుల్స్ లాగా అలా వస్తాయి అన్నమాట. సో అలా రాకుండా మనకి పై సర్ఫేస్ అంతా కూడా క్లీన్గా ఉండాలి అంటే కేక్ ఎంత ఉందో అంత సైజ్ ప్యాలెట్ నైఫ్ని తీసుకొని మనము తీసేయాలన్నమాట క్రీమ్ అంతటిని కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకటైతే డోరీమోన్ కేక్, ఇంకొకటైతే వాళ్ళ కస్టమర్ యొక్క పిక్చర్ పెట్టారనమాట. ఇవైతే నేను ఫోటో ప్రింట్ చేయించాను. మనకి ఇక్కడ వైజాగ్లో ఉంటున్నారండి, చాలామందే ఉన్నారు ఇప్పుడు ఫోటో ప్రింటర్స్. సో అక్కడ నేను ఆర్డర్ పెట్టాను, వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారనమాట. సో ఇంకా నేను ప్రింట్ చేయించాను కదా, సో దాన్ని నేను డైరెక్ట్గా చేత్తో పట్టుకోకుండా మనకు ఒక ట్రాన్స్పరెంట్ షీట్ మీద ఇస్తారనమాట, OHP షీట్ మీద. ఆ షీట్ని నేను ఒక చేత్తో పట్టుకొని ఇంకొక సైడ్ కేక్ మీద ప్లేస్ చేశాను. ఆ తర్వాత కంప్లీట్గా మెల్లగా మనము OHP షీట్ని కనుక లెఫ్ట్ సైడ్ లాగినట్టయితే అది మన కేక్ మీద ప్లేస్ అవుతుంది కదా. తర్వాత మనము కొంచెం ఫింగర్తో ట్యాప్ చేయాలన్నమాట. ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్స్ ఉన్నాయో అక్కడ కంప్లీట్గా కేక్ క్రీమ్కి అంటుకుంటుంది కదా, సో అలా అప్పుడు బాగుంటుంది అనమాట. సో లేదు గ్యాప్ ఉన్నదనుకోండి, ఈ షీట్కి ఇంకా కేక్కి గ్యాప్ ఉంటే ఏంటంటే బబుల్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. సో అంటే ఏంటంటే బుడగలాగా వచ్చేస్తుంది కేక్ మీద. సో అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ ఫోటో ప్రింట్ మీద మనం ఖచ్చితంగా న్యూట్రల్ జెల్ రాసినట్టయితే ఈ ప్రింట్ అనేది క్రాక్స్ రావన్నమాట. ప్లస్ ఏంటంటే లుక్ కూడా చాలా బాగుంటుంది, షైనీగా ఉంటుంది అనమాట, న్యాచురల్గా ఉంటుంది. సో ఈ న్యూట్రల్ జెల్ రాయలేదనుకోండి, న్యూట్రల్ జెల్ రాయకపోతే ఏంటంటే మ్యాట్ ఫినిష్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు న్యూట్రల్ జెల్ రాయడం వలన కొంచెం గ్లాసీ లుక్లో కనిపిస్తుంది. దీన్ని కూడా నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసుకున్నానండి. న్యూట్రల్ జెల్ అప్లై చేసిన తర్వాత బార్డర్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్ కేక్స్కి ఏంటంటే చాలా సింపుల్ బార్డర్ డిజైన్స్ అయితే బాగుంటాయి. అది కూడా ఇది ఫోటో ప్రింట్ కేక్ కదండి, ఖచ్చితంగా 4 sides కూడా బార్డర్ అయితే వేయాలన్నమాట. నేను 2 sides సింపుల్ డిజైన్ వేసి ఇంకో 2 sides అయితే ఫ్రిల్ డిజైన్ అయితే వేసానమాట. ఇంకా కొంచెం క్రీమ్ సరిపోకపోతే నేను ఇక్కడ అగారో బీటర్ని యూజ్ చేసి అయితే బీట్ చేసుకుంటున్నాను. చాక్లెట్ కేక్ అని చెప్పాను కదండి, సో దానికోసం అయితే నేను ఇక్కడ చాక్లెట్ గనాష్ని మిక్స్ చేసుకుంటున్నాను క్రీమ్ లోపల. సో ఆ కేక్ డోరీమోన్ కేక్ కంప్లీట్ అయిపోయింది కదా, దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చాక్లెట్ కేక్ అయితే దట్స్ పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గనాష్తో చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక్కడ చాక్లెట్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసేద్దాం. పేస్ట్రీ కేక్ అనమాట. సో దీనికోసం మనమైతే చాక్లెట్ బేస్ని ప్రిపేర్ చేస్తాం కదా, ఇది కూడా స్క్వేర్ షేప్ కేకే. 1/2 kg 6 inches టిన్లో బేక్ చేసుకున్నాను. నేను 2 layers-లోనే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే మనము 6 inches టిన్లో బేక్ చేసింది కొంచెం ఫ్లాట్గా వస్తాయి, తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను, కాకపోతే కొంచెం స్కిప్ చేశాను అనమాట, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. ఇంకా నెక్స్ట్ చాక్లెట్ క్రీమ్ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో చాక్లెట్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర సేల్ అయ్యే కేక్స్లోని చాక్లెట్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఎవరైనా రికమెండ్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా చాక్లెట్ కేక్ అనే చెప్తాను. లేదు చాక్లెట్ తిని తిని బోర్ కొట్టేసింది అనేసి అంటే మాత్రం ఇంకా రెడ్ వెల్వెట్, రస్మలై ఇవన్నీ చెప్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఇప్పటి వరకు ట్రై చేయకపోతే. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ముందు కేక్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, సైడ్స్కి కూడాను మనం క్రమ్ కోట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట స్క్వేర్ షేప్ కేక్స్కి. లేదు అంటే క్రమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. నార్మల్గా సర్కిల్ షేప్ కేక్స్ కన్నా స్క్వేర్ షేప్కి కొంచెం క్రమ్స్లా కనిపిస్తూ ఉంటాయి అనమాట స్టార్టింగ్ స్టేజ్లో. అంటే ఫస్ట్లో ఎవరైతే కేక్స్ చేస్తారో అలాంటి వాళ్ళకి. ఎందుకు అంటే
ఎక్కువగా స్క్రాప్ చేయాలి. సర్కిల్ షేప్ అనుకోండి, ఒక్కసారి టర్న్ చేసేస్తే మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట, ఒక 2 to 3 టైమ్స్ చేస్తే. అదే స్క్వేర్ షేప్ అనుకోండి, మొత్తం 4 సైడ్స్ కూడాను నీట్గా స్క్రాప్ చేయాలి కాబట్టి ఎక్కువ సార్లు మనకి ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ నేను చాక్లెట్ గనాష్ని ఫిల్ చేసుకొని చాకో చిప్స్ కూడా వేసుకున్నాను కదా, సెకండ్ లేయర్ కూడా పెట్టుకొని షుగర్ సిరప్ అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ క్రమ్ కోట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలామంది ఫస్ట్ కొత్తగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలాగా, అంటే కేక్ ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో, సైడ్స్కి కొంచెం క్రమ్స్లా కనిపిస్తుంది కదా, సో అలాగే చేసి అయితే వదిలేస్తారు. సో అలా కాకుండా మనం ఫస్ట్ ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత మంచిగా కొంచెం క్రీమ్ ఎక్కువ పెట్టుకొని ఫినిషింగ్ చేసుకుంటే ఏంటంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. స్క్వేర్ షేప్లోని ఎడ్జెస్ మాత్రం షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి, చాలా బాగుంటుంది. మనం బేక్ చేసుకునే టిన్ ఉంటుంది కదా, స్క్వేర్ షేప్ టిన్, ఆ టిన్ కూడా మనకి షార్ప్ ఎడ్జెస్లోనే ఉండాలండి. కొన్ని టిన్స్ నేను అమెజాన్లో చూశాను, సో అవి ఏంటంటే కొంచెం కర్వ్డ్గా ఉంటాయి అనమాట. సో అలాంటి కేక్స్ మనం ఎంత ట్రై చేసినా సరే క్రీమ్ ఇంకా ఎక్కువ పట్టేస్తుంది అనమాట షార్ప్ ఎడ్జ్ రావడానికి. సో అలాంటి టిన్స్ కాకుండా షార్ప్ ఎడ్జెస్లో ఉండే టిన్స్ కొంచెం థిక్గా ఉండేవి తీసుకోండి. సో అప్పుడు మనకి కేక్ ఫినిషింగ్ కూడా అంటే ఎక్కువ క్రీమ్ అప్లై చేయకుండా కొంచెం షార్ప్గానే వస్తాయి అన్నమాట. క్రమ్ కోట్ అయిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి టైం లేదనమాట. క్రమ్ కోట్ చేసిన తర్వాత నేను వెంటనే ఫినిషింగ్ కూడా చేసుకుంటున్నాను. వైట్ క్రీమ్తోనే చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఫోటో ప్రింట్ పెట్టాలి కదా. పెట్టిన తర్వాత సైడ్స్ క్రీమ్ అనేది కొంచెం చాక్లెటీగా కనిపిస్తే మరి అంత లుక్ బాగోదు అనిపించింది. సో అందుకని చెప్పి నార్మల్ విప్పింగ్ క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూస్తున్నారు కదండి, టాప్ లేయర్లోని ఫస్ట్ క్రీమ్ పెట్టేసి మిగిలిన ఎక్సెస్ క్రీమ్ని అలా సైడ్స్కి అడ్జస్ట్ చేస్తాను అనమాట. ప్యాలెట్ నైఫ్ని మాత్రం 90 degreesలోని స్ట్రైట్గా పెట్టి మనం స్క్రాప్ చేస్తూ ఉండాలి సైడ్స్కి క్రీమ్ అనేది. ఈ టైప్ ఫోటో ప్రింట్ కేక్స్ మనము 1/2 kg 600కి అయితే సేల్ చేయొచ్చండి. 1 kg అయితే నేను 1000 రూపీస్కి సేల్ చేస్తాను, 1/2 kg అయితే 600. అది కూడా వెనీలా, బటర్ స్కాచ్ కానీ చాక్లెట్ కానీ బ్లాక్ ఫారెస్ట్ ఇవన్నీ కూడాను 700 అనమాట 1/2 kg. సో అది మనకి ఎంత ఖర్చు అవుతుంది దాన్ని బట్టి సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేనైతే ఈ కేక్ వెనీలా కేక్ చూసారు కదా, డోరీమోన్ కేక్, అదైతే 600 అండి. చాక్లెట్ కేక్ ఇదైతే 700 అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే లైన్స్లా ఉన్నాయి కదండి, ఒక స్క్రాపర్కి జిగ్జాగ్ ప్యాటర్న్లో మనకి ఒక స్క్రాపర్ వస్తుంది అనమాట. సో ముందు కేక్ నేను ప్లెయిన్గానే చేశాను కదా అని చెప్పి అయితే దీనికి జిగ్జాగ్ ప్యాటర్న్లో లైన్స్ అయితే పెట్టుకుంటున్నాను. చాలామంది ఈ స్క్రాపర్ యూస్ చేసి సరిగ్గా యూస్ చేయరనమాట, అంటే లైన్స్లా కనిపిస్తాయి. సో అలా కాకుండా ఫినిషింగ్ ఇలా వచ్చేటట్టు చూసుకోండి. సో మీకు ఈ కేక్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఫినిషింగ్ అంతా కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి, సైడ్స్కి స్క్రాప్ చేసుకున్న తర్వాత టాప్ లేయర్ క్రీమ్ని కూడా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫోటో ప్రింట్ని అయితే కేక్ మీద పెట్టేసుకున్నాను. ఈ ఫోటో ప్రింట్ కేక్స్ ఏంటంటే మనం న్యూట్రల్ జెల్ అప్లై చేసుకుంటే ఒక 2 days అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటాయండి. అదే ఫోటో ప్రింటెడ్ ఫోటో ఉంటుంది కదా, ఓన్లీ షీట్, అది కూడా మనము నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఏమీ కాకుండా ఒక సైడ్కి పెట్టుకుంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఫింగర్తో ట్యాప్ చేసేసి న్యూట్రల్ జెల్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. మనం కొంచెం న్యూట్రల్ జెల్ని స్పూన్తో కనుక కొంచెం కలుపుకున్నట్టయితే కొంచెం లిక్విడీగా అవుతుంది అనమాట. సో అప్పుడు మనము లిక్విడ్గా అయ్యే న్యూట్రల్ జెల్ని ఫోటో మీద అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైట్ క్రీమ్ కదండి ఫినిషింగ్ చేశాను. సో చాక్లెట్ కేక్ కదండి ఇచ్చారు, ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలని చెప్పి నేను ఇక్కడ చాక్లెట్ క్రీమ్తోని డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో ముందు కేక్ ఎలా అయితే వేసానో సేమ్ అదే డిజైన్ వేసానండి. లాస్ట్లోనే డిజైన్ వేసిన తర్వాత కేక్ చుట్టూ కూడాను చాక్లెట్ డ్రిప్పింగ్స్ అయితే వేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా మంచిగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కేక్స్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తాయి, కొంచెం వెయిట్ కూడా ఎక్కువగానే వస్తాయి. సర్కిల్ షేప్ ఏంటంటే కొంచెం కరెక్ట్ క్వాంటిటీలో వస్తాయి అనమాట, 550-580 grams. సో ఈ కేక్స్ ఏంటంటే 600-650 అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మీకు ప్లెయిన్గా ఉంటే కేక్ నచ్చిందా, ఇలా డ్రిప్పింగ్స్ వేస్తే కేక్ నచ్చిందా? నాకైతే డ్రిప్పింగ్స్ వేస్తేనే నచ్చింది, ఎందుకంటే చాక్లెట్ కేక్ ఏంటంటే ఈ టైప్ చాలా బాగుంటాయి అనమాట, ప్లెయిన్ కేక్స్గా కాకుండా. ప్లెయిన్ కేక్స్ ఎలాగో బాగోవు. అండ్ నెక్స్ట్ ఈ రోజుతో ఈ కేక్స్ అయితే కంప్లీట్ అయిపోయి లాస్ట్లోని కొంచెం గోల్డెన్ స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేశానండి కేక్ మీద. ఇంకా మనకి డోరీమోన్ కేక్ ఆర్డర్ పెట్టారు కదా, సో అదే కస్టమర్ మనకి 6 కేక్ పాప్స్ ఆర్డర్ పెట్టారనమాట. సో కేక్ పాప్స్ని నేనైతే ఇలాగా 7 x 3 inches ఉండే బాక్స్ ఉంటుంది అనమాట. ఈ బాక్సెస్ అయితే నేను
కేక్ అదే బేస్లు బాక్సులు తీసుకున్న దగ్గరే తీసుకుంటున్నాను, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని. సో వాళ్ళకి పర్మిషన్ అడుగుతానండి, ఒకవేళ వీడియో ఓకే అంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను లొకేషన్ అంతా కూడాను. అండ్ నెక్స్ట్ అది ఆ బాక్స్లో ప్యాక్ చేశాను కదా, డోరేమోన్ కేక్ని కూడా ప్యాక్ చేసి అయితే డెలివరీ చేశాను అనమాట. సో ఈరోజు అయితే ఈ కేక్స్ అయ్యాయి. ఈ కేక్స్ మీకు ఎలా అనిపించాయో, ఇది థర్డ్ టైం అడగడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇంకా మన ఛానల్లోని లైవ్స్ కూడా ఉంటాయి, త్వరలో లైవ్లోని మీకు రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఈరోజు కేక్స్ చేశాను కానీ మనసు అయితే అస్సలు బాగాలేదన్నమాట. అస్సలు ఫ్రీగా లేదు, బాడీ అంతా ఫ్రీగా లేదు. ఇక్కడైతే చాలా వెరైటీగా ఉందన్నమాట. అది చెప్పడానికి కూడా తెలియటం లేదనమాట, ఎలా చెప్పాలి ఏంటి అనేది. చాలా హెడేక్ వచ్చేస్తుంది, అందుకో మీకు షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో చాలామంది అంటున్నారు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని. ఏదండి నేను అసలు అంటే కేక్ ఆర్డర్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. మొన్నే కదా ఊరు నుంచి వచ్చాను, ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఎలాగైనా వీడియో పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ టైం ఉన్నప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. నైట్ చాలా లేట్ అయిపోతుంది. షార్ట్స్ పెడుతున్నాను మ్యాక్సిమం, తెలుస్తుంది కదా అని చెప్పి. ఇంకా ఫుల్ వీడియోస్ అయితే వీలున్నప్పుడు పెడుతున్నాను అనమాట. ఊర్లెళ్ళి వస్తున్నాను కదా, ఇంక ఊరు వెళ్ళినప్పుడు అయితే అస్సలు కుదిరేది కాదనమాట. వీడియో ఎడిటింగ్, షూటింగ్ అయితే అయిపోయేది కానీ వీడియో ఎడిటింగ్ అయితే అయ్యేది కాదనమాట. సో అది ఎందుకో ఈ చిన్న విషయం అయితే చెప్పాలనిపించింది. ఏదో ఒక వీడియోలో ఇదైతే యాడ్ చేస్తాను. ఇంకా 2 బెంటో కేక్స్ చేశాను, 2 హాఫ్ కేజీ కేక్స్ చేశాను అనమాట. ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి, రేపు కానీ ఎల్లుండి కానీ లైవ్ పెడదాం అనుకుంటున్నాను రెసిపీతోని. ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. బాయ్.